విన్నర్ ఇంకా నాకు తెలిసి ఇంకా ఎంటర్ అయినట్టు అనిపించట్లేదు. టాప్ 5 కూడా ఎంటర్ అవ్వలేదు అంటాను అనుకున్నావా? కాదు, నాకు తెలిసి కొంచెం స్ట్రాటజీగా అంటే ముందే చెప్పేయకూడదు, ఎక్సైట్మెంట్ పోతుంది. విష్ణుప్రియ అయితే టాప్ 5 వెళ్తుంది అనిపిస్తుంది. విష్ణుప్రియ, అభయ్ నవీన్ కూడా వెళ్తాడు అనిపిస్తుంది. చాలా స్ట్రాటజీగా ఆడుతున్నాడు. మణికంఠ లేదమ్మా, మేడం మీరు బిగ్ బాస్ లో అంటే తను రియల్ గా ఉన్నాడమ్మా. రియల్ గా ఉంటే వర్కౌట్ అవ్వట్లేదు. స్ట్రాటజీలు బాగా తెలివిగా ఆలోచించుకుంటేనే వర్కౌట్ అవుతుంది. అవినాష్ రీఎంట్రీ అంటున్నారు కదా మేడం. మంచిగా ఉండటం వల్లే బాగా వేసారుగా, పెసరట్టు ఆమ్లెట్ అన్ని వేసారు. రష్మి గౌడ గురించి ఏం చెప్తారు? రష్మి గౌడ తనకి అంటే తనకు కూడా అర్థం స్ట్రాంగ్ కంటెస్టెంట్ నిఖిల్ చాలా స్ట్రాటజీతో వచ్చాడు. సోనియా కూడా చాలా స్ట్రాటజీ, చాలా బోత్ ఆఫ్ దెమ్ వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్. కన్నింగ్ సోనియానే, అమ్మో కన్నింగ్. తనకి ఎవరిని ఎలా ట్రిగర్ చేయాలో బాగా. సోనియాని ఎవరితో పోల్చొచ్చు? బిందు మాదిగా, శోభా శెట్టి, రతిక, వాళ్ళు ముగ్గురు 5 వేరే లెవెల్ అమ్మా. ఇంకా నేను చూడలేదమ్మా. ఇప్పుడు మీరు బయటకు వచ్చారు కదా, మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది హౌస్ లో? నా సపోర్ట్ మా విష్ణుకి. నాకు విష్ణు అంటే చాలా ఇష్టం. అమ్మాయి ప్యూర్ గా ఆడుతుంది, తనకేమీ స్ట్రాటజీలు తెలీదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది. విష్ణుప్రియ, సీత, అలాగే తను మంచి బాగా డాన్స్ చేస్తుంది. తన పేరేంటి? నైనిక. ప్యూర్ హార్ట్ పాప. అమ్మాయికి కూడా ఏం తెలియదు. నా సపోర్ట్ అయితే వీళ్ళ ముగ్గురికి. నబీల్ కూడా, ఐ సపోర్ట్ నబీల్ ఆల్సో. వీళ్ళందరూ ఇన్నోసెంట్ ప్లేయర్స్, అంటే వాళ్ళు రియల్ గా ఆడుతున్నారు స్ట్రాటజీ. ఓకే మేడం, సెకండ్ వీక్ ఎవరు వస్తారు? సెకండ్ వీక్ నాకు తెలిసి ఆదిత్య ఓం గారు కంటెంట్ ఇవ్వట్లేదమ్మా. ఆయన పాపం వేరే ప్రపంచంలో ఉన్నారు. చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. చాలా మంచి ఆయన, నో అఫెన్స్. కాకపోతే ఆయన ఏంటంటే బాగా సేఫ్ గేమ్. వివేక, మీరు భోజేశారా? భోజనం చెయ్యాలి, మీరు టైంకి తినాలి కదా. వివేక బాగున్నారా? వివేక చక్కగా పలకరిస్తారు, వెళ్తారు. అంటే ఆయన ఎక్కువ అందరితో కలవటం ఉంది. నాకెందుకు ఆయన మీద డౌట్ గా ఉంది. ఆడియన్స్ కి ఎక్కడో ఒకటి కనెక్ట్ అవ్వాలి. నన్ను తిట్టుకున్నా నన్ను బయట చూస్తారు, కనీసం నాకు కనపడ్డా. ఆయన అసలు కనపడలేదు. మేడం, మీకన్నా అన్డిజర్వ్ క్యాండిడేట్స్ అందరు మిమ్మల్ని టార్గెట్, మీకే ఓట్స్ ఎందుకు వచ్చాయి? ఎక్కువ వచ్చాయి ఏంటమ్మా? అంటే మీకంటే అంటే పర్ఫార్మెన్స్ ఏ విధంగా బాగాలేను కూడా ఉన్నారు హౌస్ లో, మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేసి అందరు మిమ్మల్ని కనపడ్డాను కదమ్మా. ఫస్ట్ వెళ్తాం కిచెన్, కుక్కర్, అన్ని వచ్చినాయి కదా. నామినేషన్ 1 day స్టార్ట్ అయిపోయింది కదా. సో నేను స్ట్రిక్ట్ గా ఉండటం వల్ల నాకు నామినేషన్. అవినాష్ ఎంట్రీ ఉంటారంట. అవినాష్ నాకు తెలియదమ్మా, మీరే చెప్పాలి. నాకు తెలియదు. సిట్ గా ఉంటే ఎలిమినేట్ అయ్యాను అని అంటున్నారు. అంటే హౌస్ లో రిమైనింగ్ కంటెస్టెంట్లు అసలు ఏమి ఆడలేదు, లేరు, సాఫ్ట్ లేరు, నార్మల్ గా ఉన్నారు. నేనే కొంచెం బాగా రూల్స్, రెగ్యులేషన్స్, పద్ధతి, పాడు అన్ని బాగా పాటించి నేను ఎంటర్టైన్మెంట్ ఇచ్చినాను. అక్కడ ఏమీ చేయని వాళ్ళు ఇంకా ఉన్నారు. ఇంత చేసి నేను బయటకు వచ్చానంటే బిగ్ బాస్ లో మీకన్నా వేస్ట్ కంటెంట్ ఉన్నప్పుడు నేను అదే అడుగుతున్నా మేడం. ఎందుకమ్మా ఇలాంటి ప్రశ్నలు అడిగి నన్ను ఇన్వాల్వ్ చేస్తారు చారి గారు? ఎవరు వేస్ట్ కాదు, ఎవరు బెస్ట్ కాదు. టైం వచ్చినప్పుడు బయటికి రావాలి. ఉంటేనా అమ్మో, ఆ ప్రెషర్ కి పేలిపోయిందన్నమ్మ లోపల. రీఎంట్రీ ఉంటే వెళ్తారా? అలాంటి రీఎంట్రీలు ఉంటే నేను జాగ్రత్తగా ఉండాలమ్మా. చూసుకుంటూ కెమెరా ఉందని. అంటే నేను ఫైర్ చూపించా, లాస్ట్ 3 రోజుల్లో చూపించా. అప్పటికల్లా నామినేషన్లు పడిపోయింది.
లాస్ట్ క్వశ్చన్ మీకు బిగ్ బాస్ సీజన్ మేడం లాస్ట్ క్వశ్చన్ మేడం ఒక్క లేడీ కూడా గెలవలేదు. ఈసారి ఏమన్నా లేడీ గెలిచే ఛాన్స్ ఉందంటారా? ఏమో అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ మీ ప్రకారం బిగ్ బాస్ సీజన్ 8 హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా? మీరేమనుకుంటున్నారు? అట్లా కాదు కానీ హిట్ ఫ్లాప్ తెలియదు కానీ మీరు 1 వీక్ ఉన్నారు, చూసుకుంటే అబ్జర్వ్ చేసి ఉంటారు కదా, మీకేమనిపిస్తుంది? అదే అనిపిస్తుంది. ఎగ్జాక్ట్ గా అదే అనిపిస్తుంది. పాలిటిక్స్ ఉన్నాయి అనిపిస్తుందా మీకు? లో ఉండవు, హౌస్ లో అయితే ఉన్నాయి. 2 గ్రూపులు ఉన్నాయి అంటున్నారు. గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. ముందు మీరు చూస్తూ ఉంటారు కదా, మీకే అర్థమైపోతుంది. బయట కొంతమంది కంటెస్టెంట్లు లోపల ఎవరున్నారు అనిపిస్తుంది మేడం? లాస్ట్ క్వశ్చన్, అన్డిజర్వ్డ్ పర్సన్ ఎవరు అనిపిస్తుంది? ఏంటిది? Undeserved ఆ? అలా నేను చెప్పాను. అది తప్పు కదా. నేను అట్లా మాట్లాడలేదు కాబట్టి బయటకు వచ్చా కదా. నేను సాఫ్ట్ కదా, ఎందుకంటే మంచిది కదా. టాప్ ఎట్లా ఉంటారేంది? టాప్ అయినా తెలిసి ఆడు బిగ్ బాస్ సీజన్ 8 ఆడు బాగా ఆడు. ఇది బిగ్ బాస్ సీజన్ 8. ఏ బిడ్డ ఇది బిగ్ బాస్ అడ్డా. ఏ బిడ్డ ఇది బిగ్ బాస్ అడ్డా. అంతే. సూపర్. థ్యాంక్ యూ.